డిసెంబర్ 22వ తేదీన డార్లింగ్ ప్రభాస్ చిత్రం సలార్ విడుదల కాబోతుంది. 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం సలార్ సీజ్ ఫైర్ పేరుతో విడుదలవుతుంది. నైజాంలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తున్నప్పటికీ దీనికి కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి నైజాంలో దిల్ రాజు టాప్ డిస్ట్రిబ్యూటర్. మైత్రి మూవీస్ కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనికి దిగి నైజాంలో కార్యాలయాన్ని ప్రారంభించింది. సలార్ చిత్రానికి సంబంధించిన హక్కులను మైత్రి మూవీస్ సొంతం చేసుకుంది. దిల్ రాజు తక్కువకు అడుగుతున్నాడన్న ఉద్దేశంతో నిర్మాతలు మైత్రి వైపు మొగ్గు చూపారు. 65 కోట్లు చెల్లించి నైజాం మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారు. ప్రభాస్ సినిమా, అందులోనూ సలార్పై విపరీతమైన అంచనాలున్నాయి. ఎన్ని థియేటర్లో విడుదల చేసుకుంటే అంత ఈజీగా కలెక్షన్ రాబట్టొచ్చు. ఏడాది సంక్రాంతికి వచ్చిన 2 అగ్ర సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిని మైత్రి మూవీ మేకర్స్ సొంతంగా విడుదల చేసింది. నైజాం మార్కెట్ పై వారికి మంచి గ్రిప్ వచ్చింది. టికెట్ రేట్లు పెంచుకోవడంతో పాటు అదనపు షోలకు కూడా అనుమతి తెచ్చుకోవాల్సి ఉంది. దిల్ రాజ్ కు మైత్రి మూవీస్ మధ్య డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన వివాదం నడుస్తుంది. ఈ ఇద్దరి మధ్య వివాదం ప్రభాస్ పేరును చెడగొడుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే యానిమల్, హాయ్ అన్న సినిమాలను నైజాంలో దిల్ రాజ్ విడుదల చేశారు. షారుఖ్ ఖాన్ డంకీని కూడా విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా సలార్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ 3 సినిమాలతో పాటు హాలీవుడ్ మూవీ ఆక్వామన్ కూడా విడుదలైతే సలార్ కు అనుకున్నంత స్థాయిలో థియేటర్లు దొరికే పరిస్థితి కనబడడం లేదు. ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను కొనుగోలు చేసి నైజాంలో 10 కోట్లు నష్టపోయారు. దీంతో వీళ్లకు సలార్ మూవీ హిట్ కొట్టడం చాలా అవసరం.